బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇంకెన్ని రోజులు బాబాయ్ ఇట్లా? ఇంకెన్ని రోజులు ఈ హోటల్ డెవలప్ చేయవా? చిన్న చిన్న వంటలు, చిన్న చిన్న కస్టమర్లు, ఓ పెద్ద కస్టమర్ చూడవచ్చు కదా బాబాయ్. నాకు ఉంది అదే ఆలోచన. ఎప్పుడు వస్తారు? మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? చెప్పమ్మా. అర్జెంటుగా ₹1,00,00,000 కావాలా? ఆ పోపుల డబ్బాలో పెట్టాను చూసుకోవే. బాత్రూమ్ లో 50 తులాల వడ్డానం పడిపోయిందా? ఆఫ్టర్ ఆల్ 50 తులాల కోసం ఎందుకు ఎంత బాధపడతావు? పోతే పని వదిలేదాన్ని. ఓకే, ఉంటాను, మళ్ళీ చేస్తాను. ఇక్కడ బాబాయ్ హోటల్ అంటే ఇదే సార్. ఇదేనా? మరి బాబాయ్ అంటే ఇదే సార్. బాబాయ్ అంటే అబ్బాయిలా క్యూట్ గా ఉంటారు, కనుక్కోలేకపోయినాయా? ఎప్పుడు చూడలేదు ఈ పరిసరాల్లో. చుట్టుపక్కల 40 ఊర్లలో కనుక్కున్నాను. వంటలు చేయడంలో ది బెస్ట్ ఎవరంటే బాబాయ్ హోటల్ అని చెప్పారు. మా హోటల్ కి అంత స్పెషాలిటీ ఉంది సార్. అదే విన్నాను. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? త్వరలో నా పెళ్లి. థ్యాంక్ యూ. మొన్న మీరు అంబానీ కొడుకు పెళ్లి చూసారా? చూసాం సార్. నా పెళ్లిలో వంటలు తినడానికి అంబానీ కొడుకు అంబానీ కలిసి రావాలి. మినిమం 500 రకాలు తక్కకూడదు. వంటలు అదిరిపోతాయి, కానీ ఖర్చు కొంచెం ఎక్కువైతుంది సార్. ఎంతైనా పర్లేదు, మీ వంటలు నచ్చితే కనుక నేను ఇప్పుడే ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చేస్తాను. ₹1,00,00,000 ఇచ్చేస్తా అడ్వాన్స్. నిజంగానే కదా. 100% ఇచ్చేస్తాను. కానీ చిక్కి ఏంటంటే నేను మీ వంటలు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. నేను శాంపుల్ ఇవాళ తయారు చేస్తాను. మా ఊర్లో చెరువు పక్కన మర్రి చెట్టు, చెరువు చుట్టుపక్కల చిన్న పిసర గార్డెనింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. వెళ్ళి ఒక రౌండ్ తిరిగిరా, నువ్వు ఎంతో ఇష్టపడే 2 వంటకాలు తయారు చేస్తాను. వచ్చి టేస్ట్ చేసి ఆ పని మీద ఉండేసి ఓకేనా? ₹1,00,00,000 మర్చిపోతే అడ్వాన్స్ ఇచ్చేస్తాను. వంటలు నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేస్తాను. ఓకే. హలో, పర్లేదు. ఆ వెనకాల పోగుల డబ్బాలు ఇంకో ₹1,00,00,000 ఇచ్చేద్దాం. ఓసారి గట్టి గిల్లురా. మనం అర్జెంట్ గా బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం చామగడ్డ కొబ్బరి పులుసు. ఎలాగైనా ఈ వంటలు ఆయనకు నచ్చి ₹2,00,00,000. ఒక అరజగ్గు నూనె దేంట్లో? ఏదో దాంట్లో ఫ్రై చేయాలి. అది మూకుడే పెడతా. అరమగ్గు నూనె వేసే. ఎందుకు బాబా ఎంతగానో? చామగడ్డలు కూడా వేయించాలిగా. ఇప్పుడు ఫస్ట్ ఏదో వేయించాలి? కొబ్బరి. చూడొకసారి. ₹2,00,00,000 నా కష్టానికి ఎంత ఇస్తావు? 200. కొంచెమంది ఉందా బాబాయ్ నీకు? ₹2,00,00,000 నువ్వు తీసుకుని 200 ఇస్తావా నాకు? రెనోవేట్ చేయాలి రా హోటల్. అయితే హోటల్ రెనోవేషన్ అయిన తర్వాత 10,000 నుంచి పనిచేస్తున్నాడు నీ దగ్గర. మినిమం 50 లక్షలు ఇస్తావు అనుకున్నాడు నాకు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచించాలి. నేను ఇవాళ అంబానీ లాగా అయిపోతాను, 1,000 కోట్లు వచ్చేయాలి, 1,00,000 కోట్లు వచ్చేయాలి, 2,00,000 కోట్లు వచ్చేయాలి అనుకుంటే అవదు. మన స్థాయి ఏంటి? నేనున్నాను, ఇంత పెద్ద హోటల్ ఉంది, ఇంత వ్యవస్థ ఉంది కాబట్టి 1 కోటో 2 కోట్లకో నేను తగును. నీ లెవెల్ ఏంటి, నీ స్థాయి ఏంటి నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరు అనేది నువ్వు ముందు జీవితంలో తెలుసుకుంటే జీవితంలో సుఖపడతావు. చాలా మంది జీవితంలో దుఃఖపడడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ స్థాయి మర్చిపోవడమే. అవునవును. మరి నీ స్థాయికి 2,00,00,000 తీసుకుంటావు. ఒరే హోటల్ నాదిరా. కొబ్బరి ముక్కలు వేయించు మొత్తం వేసేయాలా? బ్రౌన్ కలర్ వచ్చేదాకా, లేత బంగారు వర్ణం వచ్చేదాకా వేయించు. మామూలు వంట కాదు ఇది. ఆ కోటేశ్వరరావు రాగానే, కోటేశ్వరరావు అంటే మనమే పెట్టిన పేరు అది. కోట్ల గురించి చెప్తున్నాడు కాబట్టి కోటేశ్వరరావు. ఆయన పోపుల డబ్బాలో ₹1,00,00,000 ఏంటి బాబాయ్? మన పోపుల డబ్బాలో ₹10 కూడా దొరికాయి నాకు. ఎప్పుడన్నా పోయి ఏదైనా కొనుక్కుందామంటే పైపెచ్చు ఏదైనా చిల్లర రొట్టె తీసుకొని రారని నాకు చెప్తావు. మరి కఠోర సత్యాలు చెప్పగరా, కష్టంగా ఉంది. చిల్లు కట్టి అందుకో తీయాలిగా. తర్వాత కొంచెం కలర్ మారితే చాలు. అంటే కొంచెం రంగు మారాలి, బంగారు రంగు. మన జీవితాల్లో కూడా కొత్త రంగు రావాలి, రాబోతుంది బాబాయ్. కొత్త వెలుగు రావాలి, హోటల్ ఫర్నిచర్ మారాలి. అవును. ఒకసారి డబ్బు వచ్చిన తర్వాత మనిషి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అందులో ఆలోచన విధానం కూడా ఒకటి మారుతుంది. ఇక మనం ఏం చేసినా రిచ్ గా చేయాలా అంతే. సినిమా హాల్కి వెళ్ళామనుకో, బాల్కనీకి వెళ్ళాలి. ఒక లైన్ మొత్తం తీసుకో, రోజు బెంచ్ లో కూర్చొని సినిమా చూసి. నాకు చాలా రోజులు ఒక కోరిక ఉందిరా. అదేదో షిప్ అంటారు, మనం తెలుగులో ఓడ అంటాం. ఓడలో అనేక దేశాలు తిరుగుతారట. 6-7 అంతస్తుల ఓడలు ఉంటాయట. లోపల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందట. సముద్రం ఓడలో మళ్ళీ స్విమ్మింగ్ పూల్, అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటుందట. డాన్సులు చేస్తారట, పాటలు పెడతారట, మ్యూజిక్ ఉంటుందట, ఏసీ రూమ్ ఉంటుందట, ఇంత పరుపులు ఉంటాయట, ఇంత తలగడ్డలు ఉంటాయట. హాయిగా పడుకోవచ్చు.
పడుకోవచ్చట రాత్రిపూట. రూమ్ లో అద్దం ఉంటుందట, అద్దంలోంచి సముద్రం కనిపిస్తుందట. ఆ సముద్రం పైన ఆ 7 అంతస్తుల పడవ వెళ్తా ఉంటే అందులో మనం ఉంటే ఆ అద్దంలోంచి సముద్రాన్ని చూస్తూ ఉంటే సముద్రంలో కెరటాలు అలా 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 ఆనందం. బాబాయ్ 2 కోట్లు వచ్చాక రకరకాల దేశాలకు వెళ్ళి మనకి భాష రాక వాళ్ళకి చుక్కలు చూపించి మనం ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. 2 కోట్లు రాగానే ఫస్ట్ షిప్ బుక్ చేస్తా నీకు. అయినట్టే కదా? అయినట్టు బాగానే రంగు వచ్చింది. మరి అవి ఆ మిరపకాయలు సోంపు అవి డైరెక్ట్ వేసేసి రుబ్బు రోజులకి వెళ్ళిపోతాయి. చామగడ్డి చక్కగా ఉడకబెట్టి తరిగాను కూడా. చూడు ఎంత చక్కగా చక్రాలుగా తరిగాను. ఆ కోటేశ్వరుడికి నచ్చుతుంటవా? బ్రహ్మాండంగా. అసలు చామగడ్డ తిన్నాడంటే ఇంకా రోజు ఇక్కడికే వస్తాను, ఇదే చామగడ్డ వండు అంటాడు. ఈ దెబ్బ పెళ్లి చేసుకుంటాడేమో అంతే, మళ్ళీ వంటల కోసం. అంతే. లేదు బారసాల పిల్లలు పుట్టడం అన్ని ఉంటాయి కదరా. అప్పుడో 2 కోట్లు తీసుకున్నాం అనుకో ఇంకా. అరే మనం డబ్బులు లెక్క పెట్టడం ఎలా? 5-6 మిషన్లు కొనేస్తానులే బాబాయ్. నిజంగా డబ్బులు లెక్క పెట్టడం పెద్ద సమస్యరా. అవునులే 2 కోట్లు అంటే కొంచెం. 1 కోటి రూపాయలు అంటే ఒక సూట్ కేసులో వస్తాయా? 500 నోట్లు 50,000, 2 కట్టలు 1,00,000 అయితే నువ్వు 100. ఆగురా ఆలోచిస్తున్నావు. నువ్వు ఈ లెక్కలు ఆ కోటేశ్వరుడు ముందు పెట్టకు, మనకు ఏం తెలియదు అనుకుంటాడు మళ్ళీ. నీ మాటలే నాకు వినబడ్డం లేదు. అట్లా ఒక 200 కట్టలు వస్తాయి కదా. సరే ఆ తర్వాత ఈ వేగలోపు ఏం చేయాలో చెప్పు. గిన్నె పెట్టే మనం తాలింపు వేసుకుందాం. కొబ్బరి నూనె ఆల్రెడీ కొబ్బరి ఆడ వేయించి పెట్టినావు కదా. అదే కదా చామగడ్డ కొబ్బరి పులుసు కదా. కొబ్బరి నూనె, కొబ్బరి ముక్కలు, అన్ని కొబ్బరితోనే అయితే. మనం ఒక చిన్న తాలింపు తయారు చేసుకుంటాం. సరే చేద్దాం. నీకు విషయం తెలుసా? ఏంటి? వాళ్ళు కాఫీ పొట్లాలు, టీ పొట్లాలు, చక్కెర పొట్లాలు, టీ ముంచుకునే బ్యాగులు రూమ్ లో ఉంచుతారట. అవన్నీ తెచ్చుకొని మనం బయట అమ్ముకుందామా? అమ్మకుంటే చీప్ ఉంటుంది. దాని మీద పడవ పేరు రాసి ఉంటుంది కదా. మెంతులు, ఆవాలు, మెంతులు వేసాం, ఆవాలు వేసాం. ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి 2 చెంచాలు ఉప్పు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాము. ఇప్పుడు ఉప్పు 2 చెంచాలు వేసుకున్నా రాజా. వాళ్ళ ఈ వంటతో నన్ను దెబ్బకాయని ఇంట్లో వంటోడుగా పెట్టుకొని నెలకు 50 లక్షల జీతం ఇస్తాడు. నేనేం చేయాలి? నీకు 2 కోట్లు వస్తున్నాయిగా, ఇంకేం కావాలి? మేము కూడా అక్కడికి మధ్యలో గెస్ట్ అపీరెన్స్. వాడు అసలు మనిషిని ఎట్లా డబ్బుతో కొడుతున్నాడంటే, మనం పండగలకి పబ్బాలకి వెళ్ళి వంట చేస్తే ఒక 5,000 ఇవ్వడు, ఇంకా 5,000, 500, 5 రూపాయలు. 2 ఇప్పుడు ఈ చింతపండు పులుసులో కారప్పొడి వేస్తున్నాం, ధనియాల పొడి, బెల్లం పొడి చక్కగా కలిపేసి ఆ ఉల్లిపాయల్లో కలిపేసి కొంచెం నీళ్ళే. ఇది వేసిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళే.
బాబాయ్ చామగడ్డ కొంచెం కలిపి రంగు రంగాన్ని అటు వేసేద్దాం. భలే గలగల్లాడుతుంది బాబాయ్. పులుసుల్లోకి వేసేద్దాం. వేసేసా పులుసులో చక్కగా ఉంటుంది. డైరెక్ట్గా వేస్తే జిగురు వస్తుంది. ఇలా వేస్తే ముక్కకు ముక్క వస్తుంది. అవునులే, చామగడ్డ కొద్దిగా జిగురు కదా. ఈ నూనె గిన్నె అటు జాగ్రత్త పెట్టి చెప్తా. దిశాలు అయిపోయిందా నూనెతో పని? ముందా రుబ్రోల్ మీద పెట్టే మెల్లగా. లోపల ఏం చేస్తామంటే అది చామగడ్డలు పులుసులో ఉడికే లోపల చక్కగా మనం వేయించిన కొబ్బరి, ఎండుమిర్చి, సోంపు రుబ్బుకుని ముద్ద చేసుకుని రావాలా? ముద్ద చేసుకుంటారా. ఈ లోపల నేను కూడా ఆ 2 కోట్లతో ఎలా ఖర్చు చేయాలో ఆలోచించుకోవచ్చు. ఖర్చు చేసేయడం కాదు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. బాబాయ్ ఒక్కసారి ముద్ద చూడు. బ్రహ్మాండం. కలిపే సరిపోయిందిగా. పులుసులో కలిపే. పులుసులో వేసేస్తున్నా. ఈ వంట ఎలాగైనా నాకు నచ్చి ఆ 2 కోట్లు ఇవాళ ఇచ్చేస్తే చాలు బాబాయ్ నాకు. హలో హలో, ఆహా ఒక వంట అయిపోయింది బాబు. బాబాయ్ మసాలా వాసన అదిరిపోయింది, చెరువు గట్టు వరకు వస్తుంది. అన్నట్టు ఒక విషయం అడగాలనుకున్నా బాబాయ్. పెళ్లిలో ఈవినింగ్ పూట స్నాక్స్ పెడతారు కదా, ఏం పెడితే బాగుంటుంది అంటారు? బిస్కెట్లు, గోల్డ్ బిస్కెట్లు పెట్టేద్దాం. సరే సార్ పెట్టేద్దాం. తిన్న తర్వాత ఈ కిల్లి పెడతారు కదా, కిల్లి పైన చెర్రీ తీసేయండి. మరి ఏం పెట్టాలి సార్? డైమండ్ పెట్టేద్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? డైమండా? కంగారు పడకు, 2 కిల్లీలు నీకు కూడా ఇచ్చేస్తాను. నాకు 2 డైమండ్లు. భోజనాలు ఈ అరిటాకులు వద్దు బాబాయ్, బంగారాకుల్లో పెట్టేద్దాం. ఆ ఆకులు ఎత్తి నేను చేస్తాను సార్. నీ వంట నచ్చితే ఆ పోస్ట్ కూడా నీకే ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎంతసేపు పట్టొచ్చు? ఇంకొక పావు గంట బాబు. ఈ పావు గంటలో నేను పావురాలకు బంగారు గింజలు చల్లేస్తాను, ఆ పని చూసేయండి. ఓకే బాబాయ్ ఉన్నావా? అరిటాకులు కాదట, బంగారాకులట. ఆ వంట ఏదో బాగా చేయి బాబాయ్. బాబాయ్ హోటల్లో చేసుకోబోయే తదుపరి వంటకం మిరియాల బెండకాయల వేపుడు. అందుకోరా సామాన్లు. అలాగే. కిల్లి పైన చెర్రీ కాదట, డైమండ్ అంట, బంగారాకులట, పావురాలకు బంగారు గింజలంట. ఈ మిరియాల బెండకాయల వేపుడు కోసం ఒక మంచి మిరియాల పొడి తయారు చేసుకుందాం. చేద్దాం. పచ్చిశనగపప్పు, నిజమేనంటావా? మధ్య మధ్యలో డౌట్ వస్తుంది. తెలుస్తుంది కదా, నువ్వు లేనిపోయిన డౌట్లు పెట్టాయన కావు, అనుమానం వచ్చేలా చేయకు. వాడు ఎప్పుడైతే నోట్ల కట్ట కొట్టాడో మనకి, పట్టుకో నోట్ల కట్ట అని, అక్కడే నాకు నమ్మొచ్చు అనే ఒక అభిప్రాయం కలిగింది. మరి నమ్మచ్చు, నువ్వు డౌట్ పడకో. వేసే తర్వాత ఏందో. మిరియాలు, మంచి సువాసన వచ్చేసింది. అబ్బాయి ఈ బెండకాయల వేపుడు తింటే ఈ టేస్ట్కి పడిపోతాడు గ్యారంటీ. కింద 50 లక్షలు ఇస్తాడేమో. ఒరే ఎప్పుడు కూడా ఇంత డబ్బు వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది అని ఆశలు పెట్టుకోవద్దు. వచ్చినప్పుడు కష్టపడి లెక్క పెట్టడమో ఏదో చేద్దాం. జీలకర్ర, ఎండుమిరపకాయలు. అయ్యో ధనియాలు మర్చిపోయినావా ఏంది? చిన్నపిసర గ్యాప్ ఉండాలి దేనికైనా. ఇప్పుడు రేపు కట్ల డబ్బు వచ్చింది అనుకో, ఒకేసారి వెళ్ళిపోయి ఇంకా ఏకబిగిన పడవలు ఎక్కేసి విమానాలు ఎక్కేసి గాల్లో తిరిగేస్తాం ఏంటి? ఒకసారి ఒక వాడు ఎక్కుతాం, అలాగ ఒక దేశం తిరుగుతాం. ధనియాలు, ఈ ప్లేట్లో తీసుకో. అయిపోయినట్టేనా? ఐదు గరిటెలా చాలా? ఆవాలు, ఓ తాలింపు వేయాలా? పల్లీలు, బెండకాయ వేపుడు ఎప్పుడు చేసినా పల్లీలు మంచి కాంబినేషన్.
బెండకాయ జిగురుగా ఉంటుంది, పల్లి హార్డ్గా ఉంటుంది. తింటుంటే కట్ట కట్ట కట్ట. కాంబినేషన్ బాగుంటుంది. మినపప్పు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసాం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇప్పుడేంటి బెండకాయ, ఏహే మిరియాలు, ధనియాలు, వేయించినవన్నీ, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర మంచిగా పొడి చేసుకుంటారా. వేయించిన వస్తువులన్నీ పొడి చేసుకొని రావాలి. ఇప్పుడే వస్తుంది చూడ 5 నిమిషాలలో. బాబాయ్ పొడి చేసిన దీనికి ఒక పూర్తి నేను తీస్తాను పూర్తి స్థాయి పరిపక్వత తీసుకొస్తావంటే అయిపోయింది, పొడి వేస్తే అయిపోయింది, ఇంకేం లేదు. బాగానే వేగినాయి బాబాయ్. పొడి వేసాయి. రెండు గంటలతో కలుపు హాయిగా. రెండు పొయ్యిలు కట్టాయి చెప్తా. అలాగే అంతే. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి ఈ మిరియాల బెండకాయలు వేపుడు వేసాయి. ఓకే. కొంచెం కొత్తిమీర. అలాగే మిరియాల బెండకాయలు వేపుడు అయిపోయింది. చామగడ్డ కొబ్బరి పులుసు వేరే స్టీల్ గిన్నెలోకి మార్చి. చామగడ్డ కొబ్బరి పులుసు ఇది తిన్నాడంటే కొంచెం కొత్తిమీర. రెండు వంటలు సిద్ధం. చామగడ్డ కొబ్బరి పులుసు ఎలా తయారు చేసావు? చామగడ్డ కొబ్బరి పులుసు ఎలా తయారు చేస్తానంటే ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి నూనెలో చామగడ్డ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసి అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చింతపండు పులుసులో కారం పొడి, ధనియాల పొడి, బెల్లం పొడి వేసి కలుపుకొని వేగుతున్న తాలింపులో వేసి సరిపడా నీళ్లు పోసి అందులోనే వేయించిన చామగడ్డ దుంపలు కూడా వేసి ఉడికించుకోవాలి. వేయించుకున్న కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, సోంపుని ముద్ద చేసుకొని ఉడుకుతున్న చామదుంప మిశ్రమంలో వేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే చామగడ్డ కొబ్బరి పులుసు రెడీ. మిరియాల బెండకాయలు వేపుడు ఎలా తయారు చేసావు? మిరియాల బెండకాయ వేపుడు ఎలా తయారు చేస్తానంటే ముందుగా ప్యాన్ లో శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి బెండకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న మిరియాల పొడిని కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మిరియాల బెండకాయ వేపుడు రెడీ. మీరు కోరుకున్నట్టే అద్రిపోయి వంటలు చేశాం సార్. ఆహా ఆహా వాసనకే కడుపు నిండిపోయింది, కానీ తింటానికే చేశాను.
మిరియాల బెండకాయ వేపుడు, చామగడ్డ కొబ్బరి పులుసు. తినండి సార్. నెయ్యి కూడా వేసుకోండి సార్. ఏసయ్యి. ఆహా అదిరిపోయింది. ఇందుకే మీకు అడ్వాన్స్ ఎంత ఇస్తా అని చెప్పాను? 2 కోట్లు సార్. 3 కోట్లు ఇస్తాను తీసుకోండి. అంతా అదిరిపోయింది వంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తినండి సార్. తినేస్తామన్నా. అవును, పెళ్లిలో దిస్ ఫుడ్ మస్టర్డ్ ఫుడ్ పెట్టేస్తాం సార్. ఓ పని చేయండి, అకౌంట్ నెంబర్ చెప్పండి, అడ్వాన్స్ కూడా చేస్తాను. చెప్పండి. 9849. 1 సెకండ్. కాబోయే మాంగారు ఫోన్ చేస్తున్నారా? ఆ కాబోయే మాంగారండి. సార్, నాకన్నా క్యాష్ పార్టీ దొరికిందని నాకు కాబోయే పెళ్ళాం చెప్పు చెప్పు, నేను కూడా చెప్పు. నా అడ్వాన్స్ 3 కోట్లు. బాబాయ్ 3 కోట్లు కాదు, వాడు తినడానికి బిల్లు 300 కట్టలేడు బాబాయ్.